మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీక్షా దివస్ ఎలా జరుపుదామని సన్నాహక సమావేశం పెట్టుకున్నాం. కానీ ఇది సన్నాహక సమావేశం లెక్క లేదు, ఫుల్ మీటింగ్ లెక్క అయిపోయింది. మనం కొంతమంది ముఖ్యులం కూర్చొని ఎల్లుండి ఎట్లా చేద్దాం దీక్షా దివస్ను, ఎంతమందితో చేద్దాం, ప్రోగ్రాం ఎట్లా చేద్దామో మాట్లాడుకుందామో అని అనుకున్నాం ఇవాళ. కానీ చూస్తుంటే ఇదే దీక్షా దివస్ లెక్క అయిపోయింది. అంటే అంత ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో ఉంది. సరే, మీ అందరికీ తెలుసు నవంబర్ 29 దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. తెలంగాణ పోరాటం, మలిదశ పోరాటం నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష. ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, తన దీక్ష కొనసాగించడం. ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సువర్ణ, ఢిల్లీలో యాదిరెడ్డి, ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, ఢిల్లీని కదిలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. అంటే ఇవాళ కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది, భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు జూన్ 2 ఎంత ముఖ్యమో నవంబర్ 29 అంతే ముఖ్యం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు. అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం? దేశపతి అన్న ఒక ప్రతిపాదన పెట్టాడు. మీరందరూ ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం. మనం 1531 రోజులు నడిపినాం దాన్ని. జూన్ 2 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం. 1531 రోజులు. ఆడికి రానోళ్ళు లేరు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఇక అందరూ వచ్చి, చుక్కారామయ్య కూడా వచ్చాడు. అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు. ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో. సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టినాం, మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక. వాళ్ళ బస్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు.
మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్ పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో.